కొన్ని రోజుల క్రితం ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఆవేదన చెందుతూ ఒక మాట చెప్పారు. ఏమనంటే, అమ్మా నాకు 2 బిడ్డలు ఉన్నారు, నా భర్త చనిపోయారు, సడన్గా వ్యాధి బారిన పడి నా భర్త చనిపోయారు. అయితే నా బిడ్డలిద్దరూ నా మాట వినట్లేదు. నా బిడ్డలిద్దరు యవ్వన కాలంలోకి వచ్చారు, నా మాట వినట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా పిల్లలు నా చేతులు దాటిపోయారమ్మా. ఆ తల్లి బాధపడుతుంటే ఒకటే చెప్పా, మీ చేతులు దాటిపోయారేమో కానీ దేవుని చేతులు అయితే దాటలేదు. దేవుని చేతులు ఎవరు కూడా దాటలేదు. దేవునికి అలివి కాని వారు, దేవుడు మలచలేని వారు, దేవుడు వంచలేని వారు, దేవుడు ఒక వ్యక్తిని ఇంకా బాగు చేయలేరు అనే పరిస్థితి ఈ ప్రపంచంలోనే లేదు. గాడ్ క్యాన్ హ్యాండిల్ ఎనీవన్. దేవుడు ఎవరినైనా కూడా ఆయన వంచాలంటే వంచేస్తాడండి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, నా భర్త మూర్ఖుడండి, నా భర్త కఠినాత్ముడండి, ఎవ్వరి మాట వినడు, దేవుణ్ణి లెక్క చేయడు. ప్రార్థన చేయి, నీ భర్తను దేవుడి దగ్గరికి దేవుడే వంచి తీసుకొస్తాడు. హల్లెలూయా. నీ భర్తను సన్మార్గంలోకి, భక్తి మార్గంలోకి, విశ్వాస మార్గంలోకి, నిన్ను ప్రేమించే వ్యక్తిగా, బిడ్డల పట్ల బాధ్యత కలిగే తండ్రిగా దేవుడు వంచుతాడు. మనం వంచలేం. చాలాసార్లు సమస్య ఏంటంటే దేవుడి స్థానం మనం తీసుకుంటాం. ఎప్పుడైనా తీసుకున్నారండి? మనుషులందరూ నేను మార్చేయాలనుకుంటారు. అనుకున్నారు ఎప్పుడైనా? కోడలు అనుకుంటుంది మా అత్తగారు నేను మార్చేస్తానని. అత్తగారు అనుకుంటారు మా కోడలు నేను మార్చేస్తా. తండ్రి అనుకుంటాడు నా కొడుకుని నేను మార్చేస్తాను అనుకుంటాడు తండ్రి. ఆ మార్చే క్రమంలో వీళ్ళు ఇంకా కఠినాత్ములుగా తయారైపోతా ఉంటారు. నన్ను మారుస్తారా? నేను నువ్వే మారంటారు. అవునా కదా? చాలా కుటుంబాలు అదే జరుగుతుందండి. భర్త అనుకుంటాడు నా భార్యను నేను మారుస్తా, నా భార్య మోల్డ్ అవ్వాలనుకుంటాడు. ఈ భార్య అనుకుంటు నువ్వెవరు నన్ను మార్చడానికి, నిన్ను నేను మార్చాలనుకుంటున్నానని భార్య అనుకుంటుంది. ఇప్పుడు ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న హార్మనీ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. ఎవరి మాట ఎవరు వినరు, సమాధానం ఉండదు. ఉదయం లేవగానే ఈగోస్ అన్నమాట. అహాలు, చాలా అహం ఎక్కువ అయిపోతూ ఉంది ఈ రోజుల్లో. కుటుంబాల్లో అపవాది చిన్న ఈగో అన్నది ఒకటి పెట్టేశాడండి. చిన్నగా ఉంటుంది, కనబడదు అది. కానీ ఈగో ఎంతగా పనిచేస్తుందంటే భార్యాభర్తల్లో సమాధానము లేకుండా నువ్వెంత నేనెంత, డివోర్స్ అయినా ఇచ్చేసుకుందాం అనే వరకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ అహము పనిచేయడం వల్ల